మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలకు అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలకు అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలోనను నిలిపిన నీ ప్రేమ మధురం, నీలోనను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసిపడే అలలతో కడలే గర్జించిన. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసిపడే అలలతో కడలే గర్జించిన. మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
7, 12, 20 వచనాలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము, 12వ వచనము, 20వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చివరిగా 20వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. మంచిదండి. ఈ యొక్క ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంతో మరి బైబిల్ గ్రంథం అనేది ముగించబడుతుంది. ఆదికాండం మొదటి అధ్యాయంతో ప్రారంభించబడి 22వ అధ్యాయంతో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంతో ముగించబడుతుంది. మరి ఒకే వచనాన్ని లేకపోతే ఒకే భాగాన్ని దేవుడు 3 సార్లు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రిపీట్ చేయించాడు. 7వ వచనంలో చూస్తే ఇదిగో త్వరగా వస్తున్నాను. అలాగే 12వ వచనంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చి వారి క్రియలు చొప్పున వారికి నేను మరి బహుమానాన్ని ఇస్తాను అనే మాట మనం చూస్తాము. అలాగే 20వ వచనంలో చూస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు ప్రభువైన యేసు రమ్ము అనే మాట మనం చూస్తాం. బైబిల్ వాక్యంలో మనము జీవ గ్రంథంలో మనం గమనించాల్సింది ఏ ఒక్క పదము గాని, ఏ ఒక్క మాట గాని వ్యర్థముగా రాయబడలేదు. ప్రతి మాట మరి పరిశుద్ధాత్మ నడిపింపులో రాయబడింది. కాబట్టి ఇక్కడ ఎందుకు 3 సార్లు ఎంఫసైజ్ చేసి, అంటే 3 సార్లు ఎందుకు రిపీట్ చేయవలసి వచ్చిందంటే, మరి ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడకు సిద్ధపడి ఉండడం అనేది ఎంతో ముఖ్యము. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచర్య చేసి, తర్వాత 3.5 సంవత్సరాలు మరి ఆయన ప్రజలకు పరిచర్య చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి గొల్గొతా కొండపైన శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరలా తన ప్రియులకు కనబరుచుకొని తను తాను మరి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినారు. మరలా 2వ రాకడలో ఆయన మరలా మన దగ్గరికి వస్తా ఉన్నారు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారందరినీ ఆయన కొనుక్కోబోతున్నారు. మరి ఎవరైతే సిద్ధపడి లేరో విడవబడిన వారికి మహాశ్రమలు ఉండబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి త్వరగా వచ్చుచున్నానంటే మరి ఆ సమయం మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దాదాపుగా 30,000 వచనాలు బైబిల్ గ్రంథంలో ఉంటే, దాంట్లో మరి సుమారు 8,000 వచనాలు భవిష్యత్తు గురించి సంబంధించిన వచనాలు మనం చూస్తా ఉంటే, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాయబడిన వచనాలు 8,000. అట్లాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి 25% బైబిల్ గ్రంథంలో భవిష్యత్తు గురించినటువంటి ఆ విషయాలను గురించి ప్రస్తావించబడింది. అది మొదటి రాకడైతేనేమి, లేకపోతే దేవుని యొక్క 2వ రాకడ గురించిన వచనాలు భక్తుల చేత పరిశుద్ధాత్మ నడిపింపులో రాయబడి ఉన్నాయి. అంటే బైబిల్ని 4 భాగాలుగా మనం చేస్తే, ఒక భాగం అంటే 25% భవిష్యత్తు గురించినటువంటి విషయాలు ప్రస్తావించబడి ఉన్నాయి. సో భవిష్యత్తులో సంఘం ఎత్తబడుతుంది. అలాగే క్రీస్తు విరోధి అనేవాడు మరి బయలుపరచబడతాడు. మరి విరవబడిన వారికి మహాశ్రమలు 7 సంవత్సరాలు. తర్వాత దేవుడు తన సంఘంతో తిరిగి భూమి మీదకి వచ్చి ఆ క్రీస్తు విరోధిని, మరి యాంటీ క్రైస్ట్ ని, సాతాన్ని ఓడించి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడు. ఎవరైతే ఎత్తబడ్డారో వారందరూ కూడా యుగయుగాలు దేవునితో ఆనందిస్తారు. సో మరి ఈ యొక్క అంచె దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాము అనటానికి మరి మన చుట్టూ ఎన్నో జరుగుతా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధము మరి దాదాపుగా సంవత్సరాల తరబడి జరుగుతా ఉన్నది. అలాగే భూకంపాలు సంభవిస్తా ఉన్నాయి. టర్కీలో భూకంపం వచ్చింది. మరి చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వస్తా ఉన్నాయి. మరి అలాగే సంఘంలో గాని, సమాజంలో గాని భ్రష్టత్వం అనేది విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం. అలాగే ప్రపంచం అంతటా కూడా జ్ఞానం పెరిగిపోతా ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది త్వరలో రాజ్యం వెళ్ళబోతా ఉన్నది. అంటే జ్ఞానము, మనుషులకు జ్ఞానం పెరిగిపోతా ఉన్నది. వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. అంటే మనము రాకడ దినాల్లో, అంచె దినాల్లో ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం.
స్టాన్లీ గారు ఏమన్నారంటే, అంచె దినాలు కాదు గాని, మనం అంచె గడియల్లో నివసిస్తున్నాం అనే విషయాన్ని మనందరం గూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్ ఎలా దేవుని రెండో రాకడకు సిద్ధపడాలంటే, మొట్టమొదటిగా మనము వ్యక్తిగతంగా మారు మనసు పొందిన వారమై ఉండాలి. ఆయన రెండవ రాకడలో మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన్ని ఎత్తబడాలి మనము. ఆయన్ని ఎదుర్కోవాలంటే మరి ఆ యొక్క పరిశుద్ధులతో మనం కూడా కలిసి ఆయనతో యుగయుగాలు గడపాలంటే, ఈ భూమి మీద మనం చేయవలసిన మొట్టమొదటి పనేంటంటే, వ్యక్తిగతమైనటువంటి మారు మనసు. ఎందుకంటే మనం పాపంతో పాపపు డాగులతో లేకపోతే పాపంతో ఆ పరిశుద్ధుడిని మనం ఎదుర్కోలేము. కాబట్టి ప్రతి వ్యక్తికి పాప క్షమాపణ, వ్యక్తిగతమైన మారు మనసు అనేది ముఖ్యమైనది. అది యేసు ప్రభువారు ఎన్నో సార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు గూడా మరి తన సేవ ప్రారంభించినప్పుడు మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే మాటతో తన యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచూ ఉండెను. ఆ తర్వాత సాక్షాత్తు యేసు ప్రభువారే ఇదిగో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనే మాటను సాక్షాత్ యేసు ప్రభువారే అంటారు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఒక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటించుట మొదలుపెట్టాను. బాప్తిస్మిచ్చి యోహాను గారి చేత మొదట ఆ మాటలు చెప్పించారు. రెండవదిగా మరి యేసు ప్రభువారు కూడా తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఈ మాటలతో తన యొక్క సువార్త ప్రకటన ప్రారంభించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే అందరి కొరకు ఆయన సిలువలో మరణించారు కాబట్టి ఆ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ వ్యక్తిగత మారు మనసు పరిశుద్ధులుగా మార్చబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది లేకుండా పరలోక రాజ్యము చేరలేము. ఆ రెండో రాకడలో మరి ఎత్తబడే వారి యొక్క గుంపులో మనం ఉండాలంటే మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే, మనము ఆ యొక్క మారు మనస్సు లేకపోతే దేవుని యొక్క రక్తము చేత కడగబడి పాప క్షమాపణ పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే పరలోక రాజ్యాన్ని దేవుడు 10 మంది కన్యకలతో పోల్చినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నది కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కోండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. చాలాసార్లు మనం ధ్యానం చేశాము. ఈ యొక్క సిద్ధపడని కన్యకలు మొత్తం 10 మంది కన్యకలు. వీరందరిలో 10 మంది యొక్క గోల్ ఏంటంటే, ఆ యొక్క పెళ్లి కాని ఎదుర్కోవటం వీళ్ళ యొక్క సిద్ధపాటు, వీళ్ళ యొక్క గోల్. అలాగే వీరి 10 మెంబర్స్ దగ్గర మనం గమనించగలిగితే వీళ్ళందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. కానీ 5 మాత్రమే తీసుకొని వెళ్ళారు. 5 సెలవిస్తా ఉన్నది.
తను ఇక్కడ 10 మందిలో ఎలాగైతే 5గురు మాత్రమే మరి వారు ఎదుర్కొన్నారో 5గురు విడవబడరు. అట్టి రీతిగా బ్రదర్ ఆ శామ్యుల్, సంఘంలో హలో బ్రదర్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. ఓకే. అది నేను వేరే చోట ఉన్నానండి కొంచెం, అందుకనే ఇక్కడ ఇప్పుడు అంతగా. ఓకే, ఇప్పుడు బాగుంది బ్రదర్. ఇప్పుడు మీరు మాట్లాడే ఓకేనా? ప్లేస్ ఇప్పుడు ఓకే. మీరు ఓకే. ఇంతకు ముందు అదే ప్లేస్ లో ఉన్నారా? ఇక్కడే ఉన్నాను. కొంచెం అంటే ఇక దగ్గరలో ఉన్నాను. అంటే ఇది వేరే ప్లేసు, అంటే పల్లెటూరు కొంచెం ఇక్కడ. ఓకే బ్రదర్. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే బ్రదర్, ఇప్పుడు ఓకే. ఓకే. ఆ రోజుల్లో మరి యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళి, ఆ పెళ్లి కుమార్తెను తీసుకొని పెళ్లి విందుకు అటెండ్ అవ్వటం అనేది ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం, లేకపోతే ఒక ఆచారం. ఈ రోజుల్లో అయితే మళ్ళీ పెళ్లి కుమారుడు సిద్ధపడి మరి పెళ్లి విందుకు వచ్చేస్తాడు. అలాగే పెళ్లి కుమార్తె కూడా వేరే చోట సిద్ధపడి, ఇరువురు మరి వేరు వేరు ప్రాంతాల్లో సిద్ధపడి ఆ యొక్క పెళ్లి విందుకు రావడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఉన్న ఏర్పాటు ఏంటంటే, పెళ్లి కుమారుడు మొదట సిద్ధపడి పెళ్లి కుమార్తె ఎక్కడైతే ఉన్నారో ఆ గృహంలోకి వెళ్ళి ఆమెను సిద్ధపరచుకొని ఇరువురు కలిసి మరి ఆ యొక్క పెళ్లికి రావటం అనేది జరుగుతది. సో, ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడని ఈ 10 మంది కన్యకలు సిద్ధపడి ఉన్నారు. వీరు సిద్ధపడినట్లుగా ఉన్నారు గాని, వీరిలో 5గురికి నూనె లేదు. 5గురికి దివిటీల్లో నూనె ఉన్నది. అంటే 5గురు మాత్రమే సిద్ధపడిన వారు. 5గురు సిద్ధపడని వారు. 5గురు బుద్ధి కలిగిన కన్యకలు. 5గురు బుద్ధి లేని కన్యకలు. 5గురు దేవుని ఆత్మ కలిగిన వారు. 5గురు దేవుని ఆత్మ లేని వారిగా మనము వర్ణించవచ్చు. ఈనాటి సంఘంలో గూడా ఎవరికైతే మరి వారి దివిటీలో నూనె లేదో, నూనె అనేది వాక్యానికి సంబంధించి అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఎవరైతే రక్షించబడతారో, పాప క్షమాపణ పొంది నూతన జన్మానుభవాన్ని పొందుకుంటారో, ఆనాటి నుంచి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో వారుంటారు. ఆనాటి నుంచి వారి చిత్తము కాదు గాని, దేవుని చిత్తము పరిశుద్ధాత్మ నడిపింపులో వారు ముందుకు సాగుతూ ఉంటారు. సో, ఈ నూనె ఉన్నవారు ఎవరంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు. వారు మాత్రమే మరి దేవుణ్ణి ఎదుర్కోగలిగారు. ఆ వరుణ్ణి ఎదుర్కోగలిగారు. ఆ నూనె లేని వారు విడవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత తలుపులు వేయబడినవి అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆ తలుపులు అనేవి అవకాశాలకు మరి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఇక అవకాశము ఇవ్వబడింది. ఎంతో అవకాశం ఇవ్వబడింది. అవకాశాలు ఇంక మూయబడినవి. ఇంక అవకాశాలు లేవు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా దేవుడు ఎందుకు రాకడను ఆలస్యం చేస్తున్నారంటే, ఇంకా మన కుటుంబాల్లో ఇంకా రక్షించబడాల్సిన వారున్నారు. మన సంఘాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితులు ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వారున్నారు. మరి మనలో కొంతమంది సిద్ధపడవలసిన వారున్నారు. వారి కొరకు దేవుడు అందరూ మారుమనసు పొందాలని, మరి అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల వారు దేవుణ్ణి తెలుసుకోవాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని, మరి అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా మరి దేవుని వాక్యము ప్రకటించబడని ప్రదేశం ఉండకుండా అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించబడాలి. వారు దేవుణ్ణి అంగీకరించాలి స్వరక్షకుని గాని, ఇంకా దేవుడు మన విషయంలో ఆలస్యం చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం రక్షించబడతామో, ఎప్పుడైతే మనము క్రీస్తు రక్తం చేత కడగబడతామో, అప్పుడు జీవగ్రంథాల్లో మన పేరు రాయబడటము జరుగుతుంది. సో, ఎవరి పేరైతే ఆ జీవగ్రంథంలో ఉండదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అనే మాట మనం చూస్తున్నాం. అంటే రక్షించబడని వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. సో, చాలా సార్లు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు నా పేరు ఓటర్ లిస్ట్ లో రాయబడలేదు. ఓటర్ లిస్ట్ లో రాయబడపోయినా అది పెద్ద ప్రమాదమేం కాదు గానీ, జీవగ్రంథంలో మన పేరు రాయబడపోతే శాశ్వత మరణంలోనికి, శాశ్వతంగా దేవుడికి మనం దూరమైపోతామనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం.
కాబట్టి ఈ అంచె దినాల్లో, అంచె గడియల్లో మనం జీవిస్తున్నాము. కాబట్టి సిద్ధపడిన కన్యకలు ఎలాగైతే నూనెతో వచ్చారో, వారు దివిటీలతో పాటు నూనెను కూడా తెచ్చుకొని మరి వధువుగా సిద్ధపడి వరుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చారు. అట్టి రీతిగా మనము కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని కలిగి మన రక్షణను అంతం వరకు కాపాడుకుంటూ మనం ఈ లోకంలో జీవిస్తే మరి ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు కాబట్టి మధ్యాకాశంలో రెండవ రాకడలో మనం ఎప్పుడొచ్చినా కూడా ఆయన దొంగ వలే వస్తాడనే ఒక చోట ఉన్నది. అంటే ఆ దొంగ ఎట్టి రీతిగా అయితే మరి అనుకోనని సమయంలో వస్తాడో అట్టి రీతిగా మరి యేసుప్రభు వారు వస్తారు. ఆ దొంగ వచ్చుట అనే దానికి యేసుప్రభు రాకడను పోల్చడం జరిగింది. అంటే అంత అకస్మాత్తుగా అట్లా అనుకోనని గడియలో ఊహించని సమయంలో దొంగ వచ్చినట్లుగా యేసుప్రభు వారు వస్తారు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండడం అనేది ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనదిగా మరి గ్రహించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనకి ఉండవలసిందేంటంటే పరిశుద్ధ జీవితము మనము కలిగి ఉండాలి. మొదట పాప క్షమాపణ మనం కలిగి ఉండాలి. అదే రీతిగా పరిశుద్ధ జీవితాన్ని గూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అదే పేతురు గారు రాస్తూ పేతురు గారు రెండవ పత్రిక రెండవ పేతురు మూడవ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాము. రెండవ పేతురు మూడవ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. భూమియు దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టి పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఆ దినాన్ని గురించి ఆ రెండవ రాకడ దినాన్ని గురించి వర్ణిస్తూ పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఆ రెండవ దిన రాకడ కొరకు కనిపెడుతూ దాన్ని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి అనే మాటను మనం చూస్తున్నాం. సో మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇదిగో నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుండి అని వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము కూడా అట్టి రీతిగా పరిశుద్ధతను సంతరించుకోవాలి. మనుషుల దృష్టిలో మంచివారిగా కనబడటం కాదు కానీ దేవుని దృష్టిలో మన అంతరంగం లేకపోతే మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలోను, మన చూపులో, మన ఆలోచనలో, మన నడవడిలో మనము పరిశుద్ధతను కనబరచగలగాలి. అది దేవుడు చూసి ఈ వ్యక్తి నిజముగా పరిశుద్ధుడు అని మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉండాలి. ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి మనము ఆ కళంకము లేని వధువుగా సిద్ధపడాలి. అంటే ఎటువంటి డాగు, మచ్చ ఎటువంటి పాపము లేని పాపరహితులుగా మనం మార్చబడాలి. ఆ పరిశుద్ధ జీవితము ఒక్క రోజులో మనకు ప్రాప్తించేది కాదు గానీ డే బై డే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని మనల్ని మార్చుకోమంటాడు. కొన్ని సరిచేసుకోమంటాడు. కొన్ని విషయాల్లో మనం ఏ రీతిగా ప్రవర్తించాలో మనకు తెలియజేస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నప్పుడు ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడతాం. ఆయన పరిశుద్ధతలోనికి మనము మార్చబడతాం. కాబట్టి లోకంలో ఉన్నాము కానీ మనము లోకాశల ప్రకారం జీవించవలసిన వారము కాదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని మరి యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం. కాబట్టి వీటన్నిటిని మనం విసర్జించి వీటన్నిటికి దూరపరచబడి మనం ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధిని ప్రేమించేవారిగా ఉంటామో అప్పుడు మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం. ఆయన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన సారూప్యంలో మనల్ని మారుస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధంగా మార్చబడాలనే ఆశ, కోరిక మనలో బలంగా ఉన్నప్పుడు ఆ కోరికను మన యేసుప్రభు వారు సిద్ధింపజేస్తాడు. కాబట్టి లోకంలో ఈ యొక్క రక్త మాంసాల్లో మనం ఉన్నంత కాలము కొన్ని శోధనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దుష్టుడు వాడి పని శోధించటమే. మనల్ని శోధిస్తూ ఉంటాడు. కానీ మన సహకారం లేకుండా మనల్ని వాడు ఓడించలేడు. చూడండి
యేసోబు జీవితంలో కూడా మనం ఆ పోతీఫరు భార్య ద్వారా. కానీ దానికి ఎక్కడ కూడా అతను సహకరించినట్లుగా యేసోబు దానికి సహకరించలేదు గానీ, వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడని అక్కడ సాతాను యొక్క ఆలోచనకు తావివ్వలేదు గానీ, వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి యవనస్తుడైనటువంటి సంసోను విషయంలో వేరే విధంగా జరిగింది. అతడు దెలీలా మాయలో పడిపోయి, అది పాపం అని తెలిసినా, మరి అతడు ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించటానికి జన్మించాడు, వాగ్దాన పుత్రుడనే విషయాన్ని మరచిన వాడై, సాతాను యొక్క ఆలోచనలకు, ఆ శోధనకు తావివ్వటం వల్ల ఆ యొక్క సాతాను మాయలో ఉచ్చులో పడిపోయి, చివరకు భయంకరమైనటువంటి మరణానికి అతడు వెళ్ళినట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. కాబట్టి పరిశుద్ధంగా జీవించటం అనేది మన చేతుల్లో ఉన్న పనే. దుష్టుడు శోధించటం వరకే మనల్ని చేయగలుగుతాడు కానీ, మనల్ని పాపంలోనికి నెట్టివేయలేడు. ఎప్పుడైతే ఆ దుష్టుడు ఆలోచనలకు మనము సహకారాన్ని అందిస్తామో, ఆ ఆలోచనలు నెరవేర్చుకోవాలనే ఆశ కలిగి ఉంటామో, వెంటనే మనం పాపంలో పడిపోవడానికి అవకాశం ఉన్నది. అందువల్లే కీర్తనలో కూడా మొట్టమొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, వారి పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట మీరు కూర్చుండొద్దు అనేటువంటి మాటలతో కీర్తన ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ లోకంలో దేవుణ్ణి నమ్మిన బిడ్డలము, రక్షించబడిన వారమైన మనము, మన పరిశుద్ధతను ఎట్టి రీతిగా కాపాడుకోవాలంటే, మొట్టమొదటిగా ఏది చెయ్యాలో అది చేయాలి. అంటే వాక్యము, ప్రార్థన అనుదినము మన జీవితాల్లో భాగమైపోవాలి. అలాగే ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటమే పరిశుద్ధత. అంటే ఆ దుష్టులైన వారు ఎవరైతే లోకస్తులుగా ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, వారి ఆలోచనల్లో మనం కలిసినప్పుడు, లేకపోతే వారు కూర్చుండే చోట మనం కూర్చున్నప్పుడు, వారు ఎక్కడైతే నిలబడ్డారో వారితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు, వారిలో ఉన్నటువంటి పాపము మనలోనికి రావటానికి అవకాశం ఉన్నది. కాబట్టి వారితో ఎంతవరకు మనము ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలో అంతవరకు మాత్రమే చేయాలి గానీ, ఎప్పుడైతే వారి ఆలోచనలతో మనం ఏకీభవించడం ప్రారంభించబడుతదో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను, లేకపోతే మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం కోల్పోవటం అనేది జరుగుతది. కాబట్టి ఆహ్, రాకడకు సిద్ధపడవలసిన వారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము పాప క్షమాపణ అయితే, రెండవదిగా పరిశుద్ధ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో, మూడవదిగా చివరిగా ఏంటంటే, మనము ప్రేమ కలిగిన వారమై, మన తోటి వారి ఎడల సరైనటువంటి మరి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాలి అని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే, ఈ అంచె దినాల్లో ప్రేమ కలిగిన వారిగా మనము జీవించాలి అనే మాటను మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అనే మాట మనం చూస్తాం. ఈ అంచె దినాల్లో మరి జరిగేటువంటి సంభవాల్లో ఒకటేంటంటే, ఒక సూచన ఏంటంటే, అక్రమం విస్తరించుట చేత మరి ప్రేమలు చల్లారిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారిపోతాయి. మరి అలాగే అత్తాకోడళ్ళ మధ్య ప్రేమలు చల్లారిపోతాయి. అన్నదమ్ముల మధ్య, మనుషుల మధ్య ఫైనల్‌గా చెప్పాలంటే మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి చిన్న చిన్న విషయాలకి విడాకులు ఇస్తా ఉన్నారు. మరి చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని చంపేయటం ఈ దినాల్లో ఎక్కువగా చూస్తా ఉన్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే, వారిలో ప్రేమ లేకపోవటము. ప్రేమ చల్లారిన స్థితి వలన ఇట్టి రీతిగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది అంచె దినాల్లో ఇట్లా జరుగుతుందని ముందుగానే రాయబడి ఉన్నది. అక్రమము విస్తరించుట చేత ఆ ప్రేమ చల్లారుతది. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించిన వర్ణన ఉంటది. అంటే ప్రేమ సహిస్తది, ప్రేమ త్వరగా కోప్పడదు. ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళకుండా, అందరి ఎడల క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను మనం చూపించే విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అంచె దినాల్లో స్వార్థ ప్రియులు అనేవారు ఎక్కువగా పెరిగిపోతారు. అంటే నేను, నా కుటుంబం, లేకపోతే నేనే అనే స్వార్థము ప్రతి ఒక్క వ్యక్తిలో వస్తది. కానీ మనం ఎట్టి రీతిగా ఉండాలంటే, ఆయన మనల్ని ఏ ప్రేమతో ప్రేమించారో అగాపె ప్రేమతో, అట్టి ప్రేమను మనము ఇతరుల ఎడల కూడా కలిగి ఉండాలి.
ఎప్పుడైతే మనం రక్షించబడి పరిశుద్ధతలో ఎదుగుతూ దేవుని సారూప్యంలోనికి మార్చబడతామో ఆయన ప్రేమ మనలో పోయబడుతుంది. మనము కూడా ఒకప్పుడు మనము స్వార్థ ప్రియులుగా ఉన్నప్పటికీ రక్షించబడిన తర్వాత మనం క్రీస్తు ప్రేమతో ఇతరులను ప్రేమించడం అనేది మనము అలవాటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండడానికి మనము ఆశపడతాము, కోరుకుంటాము, ప్రయత్నిస్తాము. అలా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మార్పు ఎలా కలుగుతుందంటే ఆయన ప్రేమ మనం రుచి చూసినప్పుడు అటువంటి ప్రేమను మనము ఇతరుల ఎడల కలిగి ఉంటాము. కాబట్టి నీకు ఎన్నున్నప్పటికి ఎన్ని తలాంతులున్నా, లేకపోతే ఎన్ని కృపావరాలున్నా, ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అనే మాట వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటన్నిటిలో ఈ మూడిట్లో గూడా మరి స్థిరమైనది, గొప్పది ఏంటంటే ప్రేమయే అనేటువంటి మాట కూడా వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోకుండా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మన తోటి వారిని మనం క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కొంతమందితో మనము అంటే సఖ్యంగా ఉండలేము, సమాధానంగా ఉండలేము. వారు మన విషయాల్లో ఏదో మన హృదయాన్ని గాయపరుస్తారు. లేకపోతే ఏదో అకారణంగా వారు మన మీద శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వారితో కూడా మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందువల్లే రోమీలికి రాసిన పత్రికలో పౌలు గారు సఖ్యమైతే లేకపోతే సాధ్యమైతే మరి సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి అనే మాటని ఆయన ఉపయోగిస్తారు. చూడండి మంచి మాట అది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట నేను చదువుతాను. 12:18లో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. చూడండి ఇక్కడ సాధ్యమైతే అంటే అది మీకు సాధ్యమే. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండడం అనేది మన చేతుల్లో ఉండే పని. అందరినీ మనం ప్రేమిస్తాము. కొంతమంది మన ప్రేమను అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోలేరు. వారెప్పుడు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఒక శత్రువులుగా మనల్ని చూస్తుంటారు. వారి విషయాన్ని దేవుడికి అప్పజెప్పి మనము ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా సాధ్యమైతే అందరితో సమస్త మనుషులతో సమాధానంగా ప్రేమను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మరి నా వివాహము మరి నా వివాహం అనేది కన్ఫర్మ్ అయిపోయి పెళ్లి కార్డులు వచ్చినప్పుడు మరి నేను ఒక విషయాన్ని గమనించాను. ఇంతకుముందు కూడా అది మీతో షేర్ చేసుకున్నాను. ఏంటంటే మా మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు వారేం చేశారంటే మా ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసి దాదాపుగా 30,000 కాజేసి వాళ్ళే కాజేశారనేటువంటి అది స్ట్రాంగ్‌గా అది మాకు నిరూపించబడింది. కానీ మేము కేస్ పెట్టలేదు గానీ వారిని క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. మీకు క్షమించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేశాం కానీ నా హృదయంలో ఇంకా వారి మీద సమాధానం లేదు. అంటే వారు మా ఇంట్లో దొంగతనం చేశారనేటువంటి భావన, అంటే వారిని అసహించుకునేటువంటి భావనలో నేనున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే నా వివాహము కన్ఫర్మ్ అయిన తర్వాత పెళ్లి కార్డ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్డ్ తీసుకెళ్ళి ఎవరైతే మా ఇంట్లో దొంగతనం చేశారో మరి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు అప్పుడు మా నాన్నగారిలో నేను తండ్రి ప్రేమను చూశాను. అంటే మా నాన్నగారి వాక్యాలు ఎన్నో విన్నాను. ప్రేమించాలి, మనం అందరము ఇతరుల ప్రేమ కలిగి ఉండాలని చెప్పిన దానికంటే కూడా ఆయన క్రియారూపకంగా చేసి చూపించినప్పుడు ఇదిగో ఆ దొంగని ఎవరైతే మాకు నష్టం చేశాడో ఎవరైతే మా యొక్క డబ్బులు దొంగలించుకుని వెళ్ళాడు ఆ వ్యక్తిని అట్టి రీతిగా ప్రేమించినప్పుడు ఇదే క్రీస్తు ప్రేమ అని నేను అర్థం చేసుకున్నాను. అట్టి రీతిగా నేను కూడా జీవించాలని సాధ్యమైనంత వరకు నేను మరి అందరినీ ప్రేమించడానికి దేవుడు కృపానుగ్రహించాలని దాని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. చూడండి మనం కూడా దేవుల్లో ఎదుగుతూ ఉన్న కొంది మనకు తెలియకుండానే మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తూ ఉంటాము. ఇతరులను మన మిత్రులను ఎలాగైతే ప్రేమిస్తామో, మనకిష్టమైన వారిని ఎలాగైతే ప్రేమిస్తామో, శత్రువులను కూడా అట్టి రీతిగా ప్రేమించే మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మనకొచ్చిన మనసు కాదు గాని, మనం తెచ్చుకున్నది కాదు గాని, అది దేవుడే తన యొక్క ప్రేమను మన హృదయాల్లో మరి ప్రోక్షించినప్పుడు అటువంటి ప్రేమను ఇతరులను మనం చూపించగలుగుతాం. కాబట్టి ఈ యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే మొట్టమొదటిగా మనకు పాప క్షమాపణ, రెండవదిగా పరిశుద్ధ జీవితము మనం కలిగి ఉండాలి. అదే రీతిగా మరి ప్రేమ అందరి ఎడల మనం కలిగి ఉండాలి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే పరలోకంలో మనకు ఎంట్రీ దొరకాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే
మనకు ఉండవలసిన ఎంట్రీ పాస్ ఏంటంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ, రెండవదిగా పరిశుద్ధ జీవితము, మూడవదిగా ప్రేమ. ఈ 3 ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో ఒక విశ్వాసిగా వారి జీవితంలో, వారు తప్పనిసరిగా మరి ఆ రెండవ రాకడలో దేవుని ఎదుర్కొంటారు. ఆ పరలోక రాజ్యంలో దేవునితో కలిసి సంతోషంగా మరి యుగయుగాలు ఆనందిస్తారు. మరి మనము కూడా అట్టి రీతిగా మరి ఆ పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితము, ప్రేమ ఈ 3 కలిగి మరి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి.